ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నిత్యం ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధిస్తున్నా రూల్స్ పాటించని వారి తీరు మారట్లేదు. ఫలితంగా రోడ్డు ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం, రాంగ్ రూట్లో డ్రైవ్ చేయడంతో పాటు మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కొందరు కారణమవుతున్నారు. ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్లతో కూడా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇలాంటి వారి పట్ల ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. స్పెషల్ డ్రైవ్స్, కౌన్సిలింగ్లు నిర్వహిస్తున్నా మార్పు రావట్లేదు. సిటీలో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించే వారు ఎక్కువ మందే ఉంటారు. నగరంలో డ్రంక్ అండ్ డ్రైవింగ్, రాంగ్ రూట్, ఆపోజిట్ డైరెక్షన్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ ట్రాఫిక్ పోలీసులకు తలనొప్పిగా మారుతున్నాయి. దీనికి తోడు ట్రిపుల్ రైడర్స్ తో కొత్త చిక్కులు వస్తున్నాయి. 2 వీలర్ పై 2 మాత్రమే వెళ్లాలి, కానీ 3 వాహనంపై ట్రావెల్ చేస్తూ రూల్స్ ను అతిక్రమిస్తున్నారు. ఇలా ట్రావెల్ చేయడం వల్ల ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు పోలీసులు. మొన్నటికి మొన్న బహదూర్పురా నుంచి ఆరాంఘర్ వైపు బైక్ పై వెళ్తున్న 3 స్నేహితులు ఓవర్ స్పీడ్ కారణంగా డివైడర్ ను ఢీకొట్టి మరణించారు. ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్ కారణంగానే ప్రమాదం జరిగిందని తేల్చారు పోలీసులు. అంతేకాకుండా బైక్ పై వెళ్తున్న 3 మైనర్లుగా గుర్తించారు. నగరంలో తనిఖీలు చేస్తున్నా మార్పు రావడం లేదంటున్నారు పోలీసులు. ట్రిపుల్ రైడింగ్ చేస్తూ పట్టుబడితే మోటార్ వెహికల్ యాక్ట్ 2019 ప్రకారం చర్యలు తీసుకుంటారు అధికారులు. 1200 రూపాయల జరిమానా కూడా విధిస్తారు. రెగ్యులర్ గా 6 సార్లు పట్టుబడితే బండి సీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక మైనర్లు డ్రైవింగ్ వాహనం నడుపుతూ పట్టుబడితే వెహికల్ సీజ్ చేసి వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇస్తారు పోలీసులు. మేమే ట్రాఫిక్ వాళ్ళం వెళ్ళి వాళ్ళందరినీ గ్యాదర్ చేసి, పబ్లిక్ని గ్యాదర్ చేసి, ఒకవేళ ట్రిపుల్ రైడింగ్ వెళ్తే ఏం జరుగుతుంది, మైనర్ డ్రైవింగ్ చేస్తే ఏం జరుగుతుంది, ర్యాష్ డ్రైవింగ్ చేస్తే ఏం జరుగుతుంది, హెల్మెట్ పెట్టుకోకుంటే యాక్సిడెంట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ప్రతి ఒక్కటి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి, ఏవైనా పాత వీడియోస్, ఇన్సిడెంట్ జరిగిన వీడియోస్ ఉంటే అవన్నీ తీసి వాళ్ళకి సీసీటీవీ ఫుటేజ్ వీడియోస్ తీసి వాళ్ళకి మేము చూపిస్తాము. ఆ విధంగా వాళ్ళకి అవేర్నెస్ కల్పించి మీరు ప్రమాదానికి లోను కావద్దు, మీ ఫ్యామిలీని బాధ పెట్టొద్దు అని మేము అవేర్నెస్ కల్పిస్తాం. గ్రేటర్ సిటీలో ట్రిపుల్ అండ్ మైనర్ డ్రైవింగ్ తో ప్రమాదాలు పెరుగుతున్నాయి. వీటిని తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. రూల్స్ పాటించకపోవడంతో వారితో పాటు పక్క వాహనదారుల ప్రాణాలు కూడా పోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు పోలీసులు.